నమస్కారం. భారతీయ ఆర్థిక వార్తలు 12 జులై సాయంత్రం 6 గంటల వార్తా సంచికలోకి స్వాగతం. ఈ వార్తా సంచికను మీకు అందిస్తున్నది మేఘన. తాజా వార్తలు వినండి. సెన్సెక్స్ 77,569.39, 828 pts, 1.08% పెరిగింది. అత్యధిక లాభం రిలయన్స్ 2.19% పెరిగింది. అత్యధిక నష్టం భారతీ ఎయిర్టెల్ 0.55% తగ్గింది. నిఫ్టీ 50 నేడు 24,206.90, 1.02% వద్ద ఉంది. 1.02% పెరిగింది. ఎన్ఎస్ఈ యొక్క అగ్ర 50 కంపెనీలను ట్రాక్ చేస్తుంది. సెన్సెక్స్, నిఫ్టీ 1% పైగా పెరిగి టీసీఎస్ ఆదాయాల మద్దతు పొందాయి. శుక్రవారం సెన్సెక్స్ 77,569.39 వద్ద మూసివేయబడింది. 1.08% పెరుగుదలతో నిఫ్టీ 24,206.90 వద్ద 1.02% లాభంతో స్థిరపడింది. టీసీఎస్ త్రైమాసిక ఆదాయాలు మరియు సానుకూల గ్లోబల్ సంకేతాలతో నిఫ్టీ బ్యాంక్ కూడా 58,045.90 వద్ద 1.39% పెరిగింది. రిలయన్స్, యాక్సిస్ బ్యాంక్ శుక్రవారం బ్లూ చిప్ లాభాలలో ముందున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ 2.19% పెరిగి రూ. 1307 మరియు 80 పైసలు వద్ద. యాక్సిస్ బ్యాంక్ 2.09% లాభంతో రూ. 1323 మరియు 70 పైసలు వద్ద మూసివేయబడింది. టెక్ మహీంద్ర రూ. 1454 మరియు 80 పైసలు వద్ద 2% పెరిగింది. టాప్ -10 కంపెనీల మార్కెట్ క్యాప్ 92,995 కోట్ల రూపాయలు పెరిగింది. విదేశీ కరెన్సీ నిధుల సమీకరణపై ఆర్థిక మంత్రిత్వ శాఖ జూలై 13 సమావేశం పిలిచింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ జూలై 13న రుణదాతలను ఎఫ్సీఎన్ఆర్ డిపాజిట్ల ద్వారా విదేశీ కరెన్సీ సమీకరణను పెంచాలని సమీక్షించడానికి సమావేశానికి పిలిచింది. యుఎస్డిఐఎన్ఆర్ శుక్రవారం 0.51% తగ్గి 95.37 వద్ద స్థిరపడింది. భారత్ క్రెడిట్ వృద్ధి 17.7%కి చేరింది. Q1 బ్యాంక్ రికవరీ మొదలైంది. జూన్ 2026 మధ్య నాటికి ఆర్బీఐ డేటా ప్రకారం సిస్టమ్ క్రెడిట్ వృద్ధి 17.7% యోకి వేగవంతమైంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ రూ. 824 మరియు 95 పైసలు వద్ద 0.91%. ఐసిఐసిఐ బ్యాంక్ రూ. 101 మరియు 20 పైసలు వద్ద 1.48%. ఎస్బీఐ రూ. 1036 వద్ద 1.36% లాభంతో మూసివేయబడ్డాయి. జూన్లో భారత్ రష్యన్ ముడి చమురు దిగుమతులు 34% పెరిగాయి. జూన్లో భారత్ రష్యన్ ముడి చమురు దిగుమతులు 34% పెరిగాయని బిజినెస్ స్టాండర్డ్ నివేదించింది. ముడి చమురు శుక్రవారం $71 మరియు 41 సెంట్లు వద్ద స్థిరపడింది. జూన్ 3 నాటి గరిష్ట స్థాయి $96 మరియు 2 సెంట్లు నుండి గణనీయంగా తగ్గింది. ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్, ఆల్పైన్ టెక్స్వరల్డ్ ఇపోలు ఈ వారం తెరుచుకోనున్నాయి. ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్ మరియు ఆల్పైన్ టెక్స్వరల్డ్ అనే 2 మెయిన్ బోర్డ్ ఇపోలు ఈ వారం సబ్స్క్రిప్షన్కు తెరుచుకోనున్నాయి. సెన్సెక్స్ శుక్రవారం 77,569.39 వద్ద మూసివేయబడినందున Q1 ఫలితాల సీజన్పై మార్కెట్ దృష్టి సారించనుంది. ఎన్వైఎస్ఈలో ఇన్ఫోసిస్ షేర్లు 1.71% తగ్గాయి. భారత్లో 1.64% పెరిగాయి. ఎన్వైఎస్ఈలో ఇన్ఫోసిస్ షేర్లు 1.71% తగ్గి $10 మరియు 94 సెంట్లు వద్ద మూసివేయబడ్డాయి. అయితే ఎన్ఎస్ఈలో అదే షేర్లు 1.64% పెరిగి రూ. 1068 వద్ద స్థిరపడ్డాయి. విజయ్ కేడియా సంస్థ ఎస్ఎంఈ కంపెనీలో 3.56% వాటాను కొనుగోలు చేసింది. చైనా, అమెరికా ప్రాంతాన్ని పునర్నిర్మిస్తుండగా మోదీ పసిఫిక్ భాగస్వాముల వద్దకు వెళ్లారు. చైనా మరియు అమెరికా ప్రాంతాన్ని పునర్నిర్మిస్తుండగా ప్రధాని నరేంద్ర మోదీ క్షిపణులు, యురేనియం, క్రిటికల్ మినరల్స్ వంటి రంగాలలో పసిఫిక్ భాగస్వాముల వద్ద వ్యూహాత్మక భాగస్వామ్యాలను కొనసాగించారు. ఇది భారత్ వైవిధ్యమైన వ్యూహాత్మక కూటమి నిర్మాణంలో భాగంగా చూడబడుతోంది. ఎఫ్డి వడ్డీ రేట్లు 3 కోట్ల రూపాయలు లోపు. కోటక్ మహీంద్రా బ్యాంక్ 7.30%, బ్యాంక్ ఆఫ్ బరోడా 7.15%, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 7.10%, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 6.60%. బంగారం 4113.700 ప్రతి ట్రాయ్ ఔన్సుకు అప్రాక్సిమేట్లీ $1,26,132 ప్రతి 10 గ్రా. బంగారు ధర 0% పెరిగింది. మునుపటి ముగింపు $4,113 మరియు 70 సెంట్లు నుండి. బంగారు ధరలు ప్రపంచ డిమాండ్, డాలర్ బలం మరియు ద్రవ్యోల్బణ అంచనాలను ప్రతిబింబిస్తాయి. వెండి 60.17% ప్రతి ట్రాయ్ ఔన్సుకు అప్రాక్సిమేట్లీ $1,845 ప్రతి 10 గ్రా. వెండి ధర 0% పెరిగింది. మునుపటి ముగింపు $60 మరియు 17 సెంట్లు నుండి. వెండి ధరలు పారిశ్రామిక డిమాండ్, సౌర శక్తి మరియు సెంట్రల్ బ్యాంక్ విధానాలతో ముడిపడి ఉంటాయి. WTI క్రూడ్ ఆయిల్ 71.41% ప్రతి బారెల్కు ట్రేడ్ అవుతోంది. చమురు ధర 0% పెరిగింది. మునుపటి ముగింపు $71 మరియు 41 సెంట్లు నుండి.
చమురు ధరలు ఇంధన వ్యయాలు, ద్రవ్యోల్బణం మరియు భారతీయ రూపాయిని గణనీయంగా ప్రభావితం చేస్తాయి. $35.37.51 వద్ద భారతీయ రూపాయికి వ్యాపారమవుతోంది. రూపాయి 0.51% బలపడింది. మునుపటి ముగింపు $95 మరియు 86 పైసలు నుండి. బలహీనమైన రూపాయి దిగుమతి వ్యయాలను పెంచుతుంది. అయితే ఇట్ మరియు ఫార్మా ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఎల్పీజీ సిలిండర్ ధరలు, ప్రధాన నగరాలు. న్యూఢిల్లీ $942, 2930 ముంబై $941 మరియు 50 పైసలు, 2885 మరియు 50 పైసలు. చెన్నై $957 మరియు 50 పైసలు, 3106 బెంగళూరు $944 మరియు 50 పైసలు, 3021 హైదరాబాద్ $994, 3191 ఆంధ్రప్రదేశ్ $966 మరియు 50 పైసలు, 3128 భారతీయ ఆర్థిక వార్తలు చూసినందుకు ధన్యవాదాలు. ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం 6 గంటలకు మా వార్తలు చూస్తూ ఉండండి. లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.